హాయ్ ఫ్రెండ్స్, 5వ తారీఖు 8వ నెల 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. బంగ్లాదేశ్లో మళ్ళీ హింస అని చెప్పి బంగ్లాదేశ్లో రిజర్వేషన్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం చేసే సందర్భంలో కొన్ని హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. ఇటీవల కాలంలో అక్కడ సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ హింసాత్మకమైన సంఘటనలు జరగడం జరిగింది. ఆ సంఘటనలో నిన్న 100 మందికి పైగా చనిపోవడం జరిగింది ఉద్యమకారులు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని అయినటువంటి షేక్ హసీనా కూడా రాజీనామా చేయడం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్కి భారతదేశానికి ఉన్నటువంటి భూ సరిహద్దులు, రాష్ట్రాలు మరియు బంగ్లాదేశ్ యొక్క కొన్ని ముఖ్యమైన వాటి మీద జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఒకసారి గమనించండి. ప్రజెంట్ బంగ్లాదేశ్ అక్కడ ప్రభుత్వం రద్దయ్యి షేక్ హసీనా రాజీనామాతో అక్కడ ప్రభుత్వం రద్దయ్యి సైనిక పాలన కొనసాగుతుంది. సైన్యం చేతిలో అక్కడ పరిపాలన ఉంది. ప్రజెంట్ భారత్కి బంగ్లాదేశ్కి మధ్య భూ సరిహద్దు ఎంత ఉంది అని అడుగుతాడు. 4096.7 కిలోమీటర్లు భూ సరిహద్దు ఉంది. భారతదేశంతో ఎన్ని రాష్ట్రాలు, బంగ్లాదేశ్తో భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి అని అడుగుతాడు. 5 రాష్ట్రాలు. అందులో వెస్ట్ బెంగాల్ 2217 కిలోమీటర్లు సరిహద్దు పంచుకుంటుంది. తర్వాత త్రిపుర 856 కిలోమీటర్ల సరిహద్దు, మేఘాలయ 443 కిలోమీటర్ల సరిహద్దు, అస్సాం 262 కిలోమీటర్ల సరిహద్దు, మిజోరాం 383 కిలోమీటర్ల సరిహద్దుని పంచుకుంటున్నాయి. అత్యధికంగా బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్నటువంటి భారతదేశంలో రాష్ట్రం వెస్ట్ బెంగాల్ 2217 కిలోమీటర్లు. అతి తక్కువ భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి బంగ్లాదేశ్తో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రం మిజోరాం 383 కిలోమీటర్లు. బంగ్లాదేశ్కి భారతదేశానికి మధ్య సరిహద్దు కాపలాగా ఉన్నటువంటి ఫోర్సు ఏది అని అడుగుతాడు. బిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సు, బంగ్లాదేశ్కి భారత్కి భూ సరిహద్దు దగ్గర భారతదేశం తరఫున రక్షణగా ఉన్నటువంటి ఫోర్స్ ఇది. బంగ్లాదేశ్కి భారత్కి బంగ్లాదేశ్కి మధ్య సరిహద్దు దేని ప్రకారము నిర్ణయించడం అయింది అని అడుగుతాడు. నిర్ధారించబడింది అని అడుగుతాడు. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అవార్డు ప్రకారము, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అవార్డు ప్రకారం భారత్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు నిర్ణయించడమైనది. అంతేకాకుండా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య 3 బేగా ప్రాంతం గురించి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. భారతదేశం 1999లో 99 సంవత్సరాల కాలానికి బంగ్లాదేశ్కు భారతదేశ భూభాగంలోని డహాగ్రాము అంగార్ పోటా ప్రాంతానికి వెళ్ళడానికి, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భూభాగమైనటువంటి దహగ్రాము అంగార్ పోటా ప్రాంతానికి వెళ్ళడానికి లీజ్కి ఇచ్చినటువంటి ప్రాంతము పశ్చిమ బెంగాల్లోని 3 బేగా ప్రాంతం. ఇంపార్టెంట్ ఇది. 3 బేగా ప్రాంతం గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కువ పొడవైన సరిహద్దు కలిగిన భారతదేశంతో ఎక్కువ పొడవైన సరిహద్దు కలిగిన దేశం ఏదైనా బంగ్లాదేశ్. అంతేకాకుండా 1947 ఆగస్టు 17న వెలువడిన రాడ్క్లిఫ్ అవార్డు ఫలితంగా 2 దేశాల మధ్య సరిహద్దు ఏర్పడింది. బంగ్లాదేశ్కు భారత్కు మధ్య సరిహద్దు ప్రాంతాలను ఏమని అంటారు అని అడుగుతాడు. ఎన్క్లేవ్స్ లేదా చితామహాలని అంటారు. ఇది 119వ రాజ్యాంగ సవరణ ద్వారా 2015 మే 7న ఈ సమస్యకు పరిష్కారం లభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా భారత్కు బంగ్లాదేశ్కు మధ్య సరిహద్దు వివాదం పరిష్కరించబడింది అని అడుగుతాడు. 119వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఎప్పుడంటే 2015 మే 7. దీని ప్రకారము, ఈ రాజ్యాంగ సవరణ ప్రకారము భారత్ 2777.038 ఎకరాలు, బంగ్లాదేశ్ 2667 ఎకరాలు పొందాయి. బంగాళాఖాతంలో గల న్యూమూరు లేదా దక్షిణ తలపట్టి లేదా బంగబంధు ద్వీపాలైన భారత్ బంగ్లాదేశ్ల మధ్య వివాదం ఉంది. ఈ ద్వీపాలు మునుగుతూ తేలుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇవి భారత ఆధీనంలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. న్యూమూరు లేదా దక్షిణ తలపట్టి లేదా బంగబంధు ద్వీపాలు ఏ సముద్రంలో ఉన్నాయి అని అడుగుతాడు. బంగాళాఖాతంలో. అదేవిధంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి వివాదాలు, దేనికి సంబంధించిన వివాదాలు ఉన్నాయని కూడా అడుగుతాడు. చక్మ శరణార్థుల సమస్య, 3 బేగా కారిడార్ వివాదము, తీస్తా నదీ జలాల వివాదం ఏ 2 దేశాల మధ్య ఉన్నటువంటి వివాదాలు అని అడుగుతాడు. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి వివాదాలు. అదేవిధంగా బంగ్లాదేశ్ రాజధాని ఏమిటి అని అంటే ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ పేరు ఏమిటి అని అడుగుతాడు. టాకా. బంగ్లాదేశ్ కరెన్సీ పేరు టాకా. అదేవిధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వ రకం ఏ రకమైన ప్రభుత్వ రకం అని అడిగితే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రద్దు చేయబడింది. సైనిక పాలన కొనసాగుతుంది అక్కడ.
బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు. జనసన్నద్. బంగ్లాదేశ్ పార్లమెంట్ పేరు జనసన్నద్. అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క జాతీయ చిహ్నం పేరు ఏమిటి అని అడుగుతాడు. బంగ్లాదేశ్ యొక్క జాతీయ చిహ్నం వాటర్ లిల్లీ. బంగ్లాదేశ్ జాతీయ పుష్పం పేరు కూడా అడగొచ్చు హైబిస్కస్. బంగ్లాదేశ్ జాతీయ పుష్పం హైబిస్కస్. అదేవిధంగా భారత్కి బంగ్లాదేశ్కి మధ్య భూ సరిహద్దు ప్రాంతాలు ఏమిటి అని కూడా అడగచ్చు. ఫరక్కా బ్యారేజ్ భారత్కి బంగ్లాదేశ్కి భూ సరిహద్దు, మరియు తీన్ బిగు ప్రదేశం కూడా భారత్ బంగ్లాదేశ్ భూ సరిహద్దులు. అదేవిధంగా బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం పేరు ఏమిటి అని అడుగుతాడు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం పేరు గణ భవన్ ఢాకాలో ఉంది. కోర్బా ఎక్స్ప్రెస్లో మంటలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశాఖ రైల్వే స్టేషన్లో కోబ్రా ఎక్స్ప్రెస్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడం జరిగింది. ఈ మంటలలో B7 ఏసీబీకి పూర్తిగా మంటల్లో కాలిపోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మంటలు షార్ట్ సర్క్యూట్ల వలన మంటలు చెలరేగినటువంటి ఎక్స్ప్రెస్ పేరు ఏమిటి అని అడుగుతాడు. కోర్బా ఎక్స్ప్రెస్. ఎస్సీల వర్గీకరణకు ఇవి మూలాలు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఎస్సీల వర్గీకరణ రాష్ట్రాలకి అధికారం కల్పిస్తూ 6-1 తేడాతో ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఎంత మెజారిటీతో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. 7 రాజ్యాంగ ధర్మాసనం, 7 సభ్యులు ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనము 6-1 తేడాతో తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకు ఎస్సీల వర్గీకరణ అధికారాన్ని కల్పిస్తూ. ఇక్కడ ఉషా మెహ్రా కమిషన్ గురించి రాయడం జరిగింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల్లోని అన్ని కులాల వారికి రిజర్వేషన్లు ఫలాలు సమానంగా అందాలంటే వర్గీకరణ తప్పనిసరి అని 2007లో ఏర్పాటైన జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ అభిప్రాయపడింది. జస్టిస్ ఉషా మెహ్రా కమిషను ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటి కమిషన్. జాతి కీర్తి సిగలో కలికి తురాయి అని చెప్పి యామిని ఇటీవల కాలంలో మరణించినటువంటి భరతనాట్యం కూచిపూడి కళాకారిణి అయినటువంటి యామిని కృష్ణమూర్తి గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో మరణించినటువంటి యామిని కృష్ణమూర్తి ఏ కళలో సుప్రసిద్ధురాలు అని అడుగుతాడు. భరతనాట్యం కూచిపూడి. ఈవిడ భరతనాట్యం కూచిపూడే కాకుండా ఒడిస్సీ నృత్యనీతులతో పాటు కర్ణాటక సంగీతము వీణా వాదనలోనూ దేశం గర్వించదగ్గ ప్రజ్ఞాశాలి. గుర్తుపెట్టుకొని, ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఢిల్లీలోని చనిపోవడం జరిగింది ఈమె ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో 1940 డిసెంబర్ 20న జన్మించారు. గుర్తుపెట్టుకోండి. ఇటీవల మరణించినటువంటి యామిని కృష్ణమూర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. ఈమెకి భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ ఒక అవార్డు కూడా, బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. ఆ బిరుదు పేరు ఏంటంటే బామావేణి. గుర్తుపెట్టుకోండి, బామావేణి. ఈమెకు భారతదేశం అత్యున్నత పౌర పురస్కారాలైనటువంటి పద్మశ్రీ, పద్మభూషణం, పద్మవిభూషణం అవార్డులను భారతదేశ ప్రభుత్వం యామిని కృష్ణమూర్తికి అందించడం జరిగింది. అంతేకాకుండా 1977లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రతిభా పురస్కారం కూడా పొందడం జరిగింది. ఈమె ఐఎన్ఎస్ శివాలిక్ ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. భారత నౌకాదళంలో ఈస్టర్న్ ఫీట్కి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్ నౌక ప్రతిష్టాత్మక రిపాంగ్ 2024 నేషనల్ గన్ ఫైర్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీని దక్కించుకోవడం జరిగింది. ఈ పోటీలు ఎక్కడ జరిగాయి అని అడిగితే హవాయిలో జరిగాయి. గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో రింపాక్ 2024 నేవల్ గన్ ఫైర్ పోటీల్లో ప్రథమ స్థానం పొందినటువంటి భారతదేశ నౌకాదళానికి చెందినటువంటి ఏ నౌక అని అడుగుతాడు. ఐఎన్ఎస్ శివాలిక్ నౌక. ఇంపార్టెంట్. అక్కడ ఉంటే ఓజోను అదే డేంజర్ జోను అని చెప్పి ఓజోన్ పొర గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఓజోన్ పొర ఇక్కడ డయాగ్రామ్లు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓజోన్ పొర ఏ 2 ఆవరణాల మధ్య ఉంటుంది అని అడుగుతాడు. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణంకి, స్ట్రాటో ఆవరణం కింద, ట్రోపో ఆవరణం పైన ఈ ఓజోన్ పొర ఉంటుంది. ఈ 2 ఆవరణాలు మధ్యలో ఉంటే ఓజోన్ పొర సురక్షితంగా ఉంటుంది, భూమికి సురక్షితంగా ఉంటుంది. అదే ఓజోన్ పొర ట్రోపో ఆవరణానికి పైన ఎడ్జ్లోకి వస్తే, ఇక ఈ ప్రదేశంలోకి వస్తే కనుక అది మానవాళికి భూమికి కూడా హానికరంగా ఉంటుందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మానవ కార్యకలాపాల వలన
ఓజోన్ పొర అది ఉండవలసిన ప్లేస్ కన్నా కిందకి వచ్చి అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఒక పరిశోధనలో తెలవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ వాతావరణంలో మొత్తం ఓజోన్ పరిమాణం 3 బిలియన్ మెట్రిక్ టన్నులు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అది పర్సంటేజ్లో చూస్తే 0.00006%. ఇందులో ఓజోన్ అణువులో ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి అని అడుగుతాడు. ఓజోన్ అణువులో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. ఇందులో భూమి వాతావరణంలో అనేక పొరలు ఉంటాయి. నేల నుంచి భూమి నుంచి దాదాపు 20 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అని అడుగుతాడు. ట్రోపో ఆవరణం అంటారు దాన్ని. దానికి ఎగువన అంటే ట్రోపో ఆవరణం 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 20 కిలోమీటర్ల నుంచి పైన ఎగువన దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించిన ప్రదేశాన్ని స్ట్రాటో ఆవరణంగా పిలవటం జరుగుతుంది. ఉత్తమ చిత్రం బలగము, ఉత్తమ నటుడు నాని అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దక్షిణాది చిత్రసీమలకు సంబంధించి 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ 2024 వేడుకలు హైదరాబాద్లోని అట్టహాసంగా జరగడం జరిగినాయి. ఈ వేడుకల్లో తెలుగు చిత్రసీమ నుంచి దసరా, బేబీ బలగం సినిమాలు పురస్కారాలు పంట పండించడం జరిగినాయి. ఇందులో చిన్న చిత్రంగా విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్నటువంటి బలగం ఉత్తమ చిత్రంగా నిలిచింది. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అడుగుతాడు. 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ 2024 వేడుకల్లో ఉత్తమ చిత్రంగా నిలిచినటువంటి చిత్రం పేరు ఏంటి అని అడుగుతాడు. బలగము. ఈ వేడుకల్లో ఉత్తమ దర్శకుడిగా వేణు ఎల్దండి పురస్కారం అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా. దసరా సినిమాలో నటనకు గాను కీర్తి సురేష్, నాని ఉత్తమ నటీనటులుగా ఎంపికయ్యారు. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ చిత్రంగా బేబీ సినిమా నిలిచింది. కాబట్టి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రము, ఉత్తమ నటీనటులు ఎవరు ఏంటి అనేది అడుగుతాడు ఈ వేడుకల్లోనే. గుర్తుపెట్టుకోండి. 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్ 2024. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ 2024 పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ పారిస్ ఒలింపిక్స్లో పురుషుల 100 మీటర్స్ ఫైనల్స్ జరిగినాయి. ఈ ఫైనల్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు వచ్చారన్నది ఒకసారి గమనించండి. పారిస్ ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్ నోవా లైన్స్ విజేతగా నిలిచాడు. అతను ఇచ్చినటువంటి టైమింగ్స్ కూడా చూడండి. 9 సెకండ్ల 79 మిల్లీ సెకండ్లు, 7.784 సెకండ్లో లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. అత్యంత హోరాహోరీగా సాగిన ఫైనల్లో వెంట్రుక వాసిలో తేడాతో కిషన్ థామ్సన్ను వెనక్కి నెట్టి నోవా స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నోవా లైన్స్ అమెరికా అథ్లెట్ పురుషుల 100 మీటర్స్ ఫైనల్లో విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత కిషన్ 9.79.789 సెకండ్లో లక్ష్యాన్ని పూర్తి చేయగా రేసులో ఫినిషింగ్లో నోవా కాస్త ముందు ఉండటం వలన ఇతనికి మొదటి ప్లేస్ ఇవ్వడం జరిగింది నోవా లైన్స్కి. ఎందుకంటే 9.79 మిల్లీ సెకండ్లు, 9.79 మిల్లీ సెకండ్లోనే నోవా లైన్స్, కిషన్ ఒకేసారి టైమింగ్స్ని పూర్తి చేయడం జరిగింది. కానీ ఫినిషింగ్లో నోవా కాస్త ముందు ఉండటం వలన 784, 789 తేడాతో నోవా లైన్స్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. అందులోనే రజతం కిషన్కు రజతం రావడం జరిగింది. కెర్లీకి కాంస్య పథకం రావడం జరిగింది. ఫ్రెడ్ కెర్లీ కాంస్య పథకం గెలుచుకోవడం జరిగింది. జకో పసిడికల తీరే అని చెప్పి పారిస్ ఒలింపిక్స్లో నోవాక్ జోకోవిచ్ ఒలింపిక్స్ టెన్నిస్ సింగిల్స్లో పసిడి పథకం సాధించి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్లతో పాటు ఒలింపిక్ స్వర్ణం గెలిచి కెరీర్లో గోల్డెన్ స్లామ్ను సాధించడం జరిగింది. క్వశ్చన్ అడిగితే ఇటీవల కాలంలో ఒలింపిక్స్లో టెన్నిస్ సింగిల్స్లో ఫైనల్లో విజయం సాధించి పసిడి పథకాన్ని గెలిచినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడిగితే నోవాక్ జోకోవిచ్. అదేవిధంగా టెన్నిస్లో ఉన్నటువంటి అన్ని గ్రాండ్ స్లామ్స్ని నెగ్గి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ను కూడా సాధించినట్లయితే వాళ్ళని గోల్డెన్ స్లామ్ అంటారు. ఈ గోల్డెన్ స్లామ్ను ఇటీవల కాలంలో సాధించిన క్రీడాకారుడు ఎవరు అని అడుగుతాడు నోవాక్ జోకోవిచ్. చిన్న దేశం పెద్ద ఘనత అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. డొమినికా అనే దేశం ఒలింపిక్స్లో మొట్టమొదటిసారిగా ఒక మెడల్ని సాధించడం జరిగింది. ఆ మెడల్ని డొమినికా దేశం యొక్క అథ్లెట్ థియాలా ఫాండ్ ఈ అమ్మాయి మహిళల త్రిబుల్ జంప్లో 15.02 మీటర్లు దూకి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణాన్ని గెలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి.
మహిళల ట్రిపుల్ జంప్లో ఇటీవల కాలంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారుని పేరు ఏమిటి అని అడుగుతాడు. థియా లాంఫాండ్.